ఈ గల్ఫ్లో ఉండే వాళ్ళంతా కూడా సరే ఒక 1 మంత్ అంతా కష్టపడి ఒక రోజు సెలవు అనేది వస్తుంటుంది. శుక్రవారం రోజు మాత్రం సెలవుకి వెళ్తారు బయట. వాళ్ళు ఎంజాయ్ చేసేది ఇవే, ఈ సీ సైడ్ కూర్చోవడము, ఫ్రెండ్స్తో మాట్లాడము, బంధువులతో కలవడము, ఇలాంటివే. కానీ మన ఇండియాలో ఉండే వాళ్ళు ఎట్లా అంటే సెలవుకి వెళ్తే ఇంకా బయటకు వెళ్తే తప్పు చేయనట్టే. ఇంకొక మాట లేదు. ప్రతి ఒక్కరూ ఇదే ఆలోచిస్తూ ఉన్నారు. అన్నీ చెడే కాదు, మంచి ఉంటాయి, చెడు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆ పోయేటోళ్ళు వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థం కాక వాళ్ళు ఏం చెప్తున్నారు ఏమి అసలు వాళ్ళు చెప్పే పనులు అంటే టైం అంటూ ఏమి ఉండదు. ఇంట్లో పనిచేసే వాళ్ళకు పని మనుషులైనా డ్రైవర్లకైనా అసలు టైమింగ్ అంటూ ఏది ఉండదు. అలాగా తలనొప్పి బాధ మన ఫ్యామిలీని వదిలేసి ఇంత దూరం వచ్చి ఒక్కరోజు అంతే, ఒక్కరోజు ప్రశాంతంగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. అదే కానీ ఇప్పుడు ఈ సీ దగ్గర వచ్చినప్పుడు ఈ సముద్రం పక్కన వచ్చి నిలబడుకొని ఎంత అంటే ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా, మైండ్ అంతా రిలీఫ్ ఉంది. అసలు పిచ్చెక్కిపోతుంది నాకైతే. ఈ సముద్రం నీళ్ళన్నీ వచ్చి రాళ్ళ కొడతా ఉంటే ఆ సౌండ్కు అంత మైండ్ రిలీఫ్, అంత ప్రశాంతంగా ఉంది నాకైతే. ఎప్పుడైనా ఎంజాయ్ చేయండి చిల్లు ఉండ ఏ కంట్రీలో ఎక్కడున్నా సరే సీ సైడ్ కూర్చోవడము, కొద్దిగా ఎంజాయ్ చేయండి. లైఫ్ అనేది చిన్న లైఫ్. అసలు 18 ఏళ్ళు 20 ఏళ్ళలోనే హార్ట్ అటాక్లతో ఎందుకు చనిపోతున్నారో కూడా తెలియకుండా చనిపోతున్నాము. లైఫ్ ఎంజాయ్ చేయండి. పక్కనోడు ఏదో బాగుపడిపోయినాడు అని వాడిపైన కక్ష కట్టడము, వాడిపైన ఏదో చేయడము, అది కాదు లైఫ్ అంటే. కొద్దిగా ఎంజాయ్ చేయండి. నేను వయసులో చిన్నవాడినే కావచ్చు, ఇప్పుడు ఈ వీడియో చిన్నవాళ్ళు చూస్తున్నాడో పెద్దవాళ్ళు చూస్తున్నారో కానీ తెలియదు. కానీ లైఫ్ అనేది ఎంజాయ్ చేయండి. చాలా చిన్న లైఫ్. ఇప్పుడుండే జనరేషన్లో ఇప్పుడుండే హెల్త్, ఇప్పుడు తినే ఫుడ్లు అసలు కనీసం ఒక 50 ఏళ్ళలో బతుకమని కూడా కాన్ఫిడెన్స్ లేదు. అలాంటప్పుడు ఎందుకు పక్కన వాళ్ళ పైన పగలు, ఆస్తులు, అంతస్తులు, డబ్బులు. మటుకు చాలా అసలు మైండ్ అంతా ఆ నీళ్ళ శబ్దానికి, ఆ సముద్రం నీళ్లు వచ్చి రాళ్ళకు కొడతా అంటే ఆ సౌండ్కు మైండ్ ఎంత రిలీఫ్ అవుతుందంటే అంత రిలీఫ్గా ఉందన్నమాట.